హాలీవుడ్ ఫిల్మీ న్యూస్ ఎపిసోడ్ కి మీకు స్వాగతం. రీసెంట్ గా కొన్ని ఇంట్రెస్టింగ్ హాలీవుడ్ ఫిల్మ్స్ కి సంబంధించిన అప్డేట్స్ వచ్చాయి. సో ఆ అప్డేట్స్ అన్ని కూడా క్లారిటీగా ఈ ఎపిసోడ్ లో అయితే మాత్రం డీటెయిల్ గా తెలుసుకుందాం. ముందుగా క్వెంటిన్ టారంటినో గారి ఫైనల్ ఫిల్మ్ కి సంబంధించిన క్లారిటీ అప్డేట్ వచ్చింది. చాలా మంది ఫ్యాన్స్ ఎప్పటి నుండో ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు ఆయన అప్కమింగ్ ఫిల్మ్ ఏంటి, దాంతో పాటు ఆ లాస్ట్ ఫిల్మ్ తోటి కెరీర్ ఆపేస్తున్నా అంటున్నారు. ఆ ఫైనల్ ఫిల్మ్ ఏంటి అని. ఆ ఫైనల్ ఫిల్మ్ టైటిల్ అనేది ద క్రిటిక్ అని ఉండబోతుందని చెప్పి ఎప్పటి నుండో బజ్ రిపోర్ట్స్ అయితే మాత్రం న్యూస్ అలా సర్క్యులేట్ అవుతూ ఉంది. సో రీసెంట్ గా వచ్చిన అప్డేట్ ప్రకారం అయితే ద క్రిటిక్ అనే టైటిల్ అనేది ఫిక్స్ అనమాట. అండ్ ఈ ఫిల్మ్ లోని లీడింగ్ గా బ్రాడ్ పిట్ ని మెయిన్ టైటిల్ క్యారెక్టర్ లోనే కనిపించబోతున్నట్టు కూడా కన్ఫర్మ్ అయిపోయింది. సో బ్రాడ్ పిట్ తోటి ఇది ఆయనకి థర్డ్ కొలాబరేషన్. అఫ్ కోర్స్ బ్రాడ్ పిట్ గారి వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ హాలీవుడ్ క్లిఫ్ బూత్ క్యారెక్టర్ కూడా చాలా క్రేజీ అండ్ బ్యాడాస్ గా ఉంటుంది. బట్ వీళ్ళిద్దరి కాంబినేషన్ లో నాకు వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ హాలీవుడ్ కూడా బాగా నచ్చినప్పటికీ ఇంగ్లోరియస్ బాస్టర్డ్స్ మాత్రం ఎంతకన్నా డబుల్ క్రేజీ ఉండేలాంటి బ్యాడాస్ క్యారెక్టర్ అనమాట. అఫ్ కోర్స్ వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ హాలీవుడ్ లో ఆయన సపోర్టింగ్ రోల్ చేసినప్పటికీ బ్రాడ్ పిట్ చాలా క్రేజీ బ్యాడాస్ గా డిజైన్ చేశారు. బట్ ఈసారి ద క్రిటిక్ లో అలా ఉండడం లేదు. అవును, టారెంటినో గారు చాలా మందికి నచ్చేది ఆయన వైలెంట్ అండ్ బ్యాడాస్ రోల్స్ అలాంటి ఫిల్మ్స్ మీద. కాకపోతే ఈసారి కంప్లీట్ గా ఈ జోనర్ కూడా సేమ్ వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ హాలీవుడ్ లాగా ఆయన ఫిల్మోగ్రఫీలో డిఫరెంట్ గా ఉండబోతుందా అనే వైపు తెస్తుంది. ఎందుకంటే ద క్రిటిక్ అనే ప్లాట్ ఏ విధంగా ఉండబోతుందో రీసెంట్ గా జరిగిన డెడ్ లైన్ ఇంటర్వ్యూ తోటి టారెంటినో గారు రివీల్ చేశారు. అందులోని ఈ స్టోరీ అనేది అంటే ద క్రిటిక్ అనేది హాలీవుడ్ ఫిల్మ్స్ కి రివ్యూస్ ఇచ్చే క్రిటిక్ కాదు, పోర్నోరాక్ క్రిటిక్ అంటే పోర్నోగ్రఫీ ఫిల్మ్స్ చూసే క్రిటిక్ అనమాట. 1977 టైమ్ లైన్ లోని కాలిఫోర్నియాలోని ఈ స్టోరీ టైమ్ లైన్ అంతా కూడా ఉండబోతుందంట. ఆయనకి చిన్నప్పుడు ఒక మెమరీ ఉండేదంట ఒక క్రిటిక్ మీద. పాలిన్ కేల్ అనే ఒక న్యూయార్క్ క్రిటిక్ తోటి ఆయనతో ఒకప్పుడు చిన్నప్పుడు మ్యాగజైన్ చదువుతున్నప్పుడు ఆయన అంత ఫేమస్ కాదు, కాకపోతే ఆయన ఇస్తున్న రివ్యూస్ గానీ సో ఆయన్ని కొద్దిగా ఇన్స్పైర్ అయ్యి ఈ క్యారెక్టర్ ని డిజైన్ చేసినట్టు. సో ఆ మెమరీని ఒక ఫిల్మ్ గా తీద్దామని చెప్పి ఫిక్స్ అయ్యారంట. సో ఇది టిపికల్ గా టారెంటినో గారి ఫ్యాన్స్ కి లైక్ మీ చాలా మందికి నచ్చేలాంటి ఒక వైలెంట్ క్రైమ్ థ్రిల్లర్ లాంటి ఫిల్మ్, లేదంటే బ్యాడాస్ రోల్ కూడా కాదు. మరి బ్రాడ్ పిట్ ని ఎందుకు చూస్ చేసుకున్నారో కూడా మనకు తెలియదు. సో ఫైనల్ ఫిల్మ్ అన్నారు కదా, ఒక ఫ్యాన్ గా నేనైతే ఒక సరైన వైలెంట్ ఫిల్మ్ తోటే ఎండ్ చేస్తారు. వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ హాలీవుడ్ థర్డ్ యాక్ట్ ఫైనల్ లో మనకి ఆ వైలెన్స్ అనేది కనిపించింది. సో ఆ టైప్ లో ఎక్స్పెక్ట్ చేశాను. అండ్ ద క్రిటిక్ అనే టైటిల్ బజ్ న్యూస్ వస్తున్నప్పుడు కూడా ఇది కాకూడదు అనుకున్నాను. సో ఇప్పుడు ఫిక్స్ అయిపోయింది అనమాట. సో ఒకవేళ టారెంటినో గారు ఈ ఫిల్మ్ ని వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ హాలీవుడ్ లాగా కామెడీ జోనర్ లో డిజైన్ చేస్తే ఖచ్చితంగా మనకి అక్కడ అంటే బడ్డీ కామెడీ జోనర్ లోని ఇద్దరు స్టార్ హీరోస్ ఉన్నారు. వాళ్ళిద్దరు ప్రెజెన్స్ తోటి చాలా మంచి ఎంటర్టైనింగ్ గా వెళ్తుంది. కానీ ఇక్కడ ఒక్కరే ఉంటారు, దాంతో పాటు చాలా వరకు బోల్డ్ అండ్ అడల్ట్ సీన్స్ ఉంటాయి. ఇండియాలోని అసలు సెంట్రల్ బోర్డ్ ఏ విధంగా డిజైన్ చేస్తుందో ఏ విధంగా కట్ చేస్తుందో మనకు తెలియదు. మరి చూడాలి ఎలా ఉంటుందో. బట్ ప్రెసెంట్ బ్రాడ్ పిట్ గారు ఫార్ములా 1 ఫిల్మ్ షూటింగ్ లోని బిజీగా ఉన్నారు. బుల్లెట్ ట్రైన్ తర్వాత ఇది కూడా కొద్దిగా పెద్ద బడ్జెట్ ఫిల్మే. దాంతో పాటు ఈయన శాలరీ కూడా చాలా ఎక్కువగా ఈ సినిమాకి తీసుకుంటున్నారు. అండ్ టాప్ గన్ మ్యావరిక్ జోసెఫ్ కెసిన్స్కీ డైరెక్షన్ లో ఉండబోతుంది ఫిల్మ్. మాక్సిమం ఇదే ఇయర్ లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేయొచ్చు. సో F1 అని ఫార్ములా 1 అని చెప్పి ప్రస్తుతానికి టైటిల్ కన్సిడరేషన్ లో ఉంది కానీ ఫిక్స్ కాలేదు. బట్ ఇది ఒక ఫోర్డ్ వర్సెస్ ఫెరారీ టైప్ లో ఉండబోతుంది. సో బుల్లెట్ ట్రైన్ అండ్ ఈ F1 లాంటి కొన్ని కమర్షియల్ టైప్ ప్రాజెక్ట్స్ తర్వాత ద క్రిటిక్ అనే మోస్ట్ ఎక్స్పెరిమెంటల్ టైప్ లోని అది కూడా టారెంటినో గారితో చేయడం అనేది సో మంచి డిసిషన్. అండ్ మొదటిసారి బ్రాడ్ పిట్ గారి కెరీర్ లో ఆస్కార్ విన్ అయ్యే మూమెంట్ కూడా టారెంటినో గారి ఫిల్మ్ లోని ఆయన క్యారెక్టర్ లోనే దక్కింది. కాబట్టి మరి చూడాలి సార్ ఎలా ఉంటుందో. అండ్ రీసెంట్ గా లియోనార్డో డికాప్రియో గారి అప్కమింగ్ ఫిల్మ్ కి సంబంధించిన షూటింగ్ స్టార్ట్ అయిపోయింది. దానికి సంబంధించిన కొన్ని సెట్ ఫోటోస్ కూడా లీక్ అయిపోయాయి. పాల్ థామస్ ఆండర్సన్ తో చేయబోతున్న ఈ ఫిల్మ్ అనేది పాల్ థామస్ ఆండర్సన్ గారి కెరీర్ లోనే బిగ్గెస్ట్ కమర్షియల్ ఫిల్మ్ అన్నారు, అంటే పెద్ద బడ్జెట్ ఫిల్మ్. బట్ చూస్తుంటే ఇది కూడా డోంట్ లుక్ అప్ లాగా ఒక క్రేజీ టైప్ లోని డిఫరెంట్ టైప్ లోని ఒక ఎక్స్పెరిమెంట్ టైప్ లాగా అనిపిస్తుంది తప్ప ఎక్కడ కూడా కమర్షియల్ వైపు అయితే రావట్లేదు. మరి చూడాలి ఎలా ప్లాన్ చేశారు. అండ్ యాక్చువల్ గా పాల్ థామస్ ఆండర్సన్ గారి కెరీర్ లో అంత పెద్ద కమర్షియల్ సక్సెస్ ఏమీ లేదు. మేబీ డికాప్రియో లాంటి పెద్ద స్టార్ తో వర్క్ చేయడం తోటి ఆయన కొద్దిగా బడ్జెట్ ని పెంచడం అదే ఒక కమర్షియల్ ఫిల్మ్ గా భావిస్తున్నారేమో నాకు తెలిసి. అంటే నా కెరీర్ లోనే బిగ్గెస్ట్ కమర్షియల్ బడ్జెట్ ఫిల్మ్ అన్నారు తప్ప మరి హాలీవుడ్ లో అన్ని ఫిల్మ్స్ తో కంపేర్ చేసుకుని ఆ రేంజ్ కమర్షియల్ ప్రాజెక్ట్ అయితే ఆయన క్లారిటీగా చెప్పలేదు. బట్ ఆయన కెరీర్ లో కూడా కమర్షియల్ సక్సెస్ అంటే చాలా వరకు బాక్స్ ఆఫీస్ పరంగా కూడా తక్కువ నెంబర్స్ తో ఉండే ఫిల్మ్సే ఉన్నాయి. ఆ పాల్ థామస్ ఆండర్సన్ గారి హైయెస్ట్ కమర్షియల్ సక్సెస్ ఎలా కన్సిడర్ చేయాలంటే డికాప్రియో గారి ఫ్లాప్ ఫిల్మ్స్ ఇంకెక్కువ కలెక్ట్ చేస్తే బాక్స్ ఆఫీస్ దగ్గర. ఆయన కెరీర్ లోని దేర్ విల్ బి బ్లడ్ సినిమా చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. ఆయన కెరీర్ లో హైయెస్ట్ కమర్షియల్ సక్సెస్ కూడా అదే అనుకుంటా. సేమ్ అలాంటి ఫిల్మ్ ఇచ్చేసి చాలు ఫ్యాన్ గా ఒక చాలా మంచి సాటిస్ఫాక్షన్ దక్కుతుంది. ఇక తర్వాత ఈ అప్డేట్ విషయానికి వస్తే స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 చాలా మంది ఫ్యాన్స్ మన సబ్స్క్రైబర్స్ లో ఎప్పటి నుండి అడుగుతున్నారు ఎప్పుడు వస్తుంది బ్రో అప్డేట్ చెప్పు అని చెప్పి. నాకైతే దీన్ని ఎక్కువ సీజన్స్ లాగడం అనేది పర్సనల్లీ నచ్చట్లేదు. ఒకప్పుడు బాగా ఫ్యాన్ నేను స్టార్టింగ్ సీజన్స్ లో ఈ సిరీస్ కి. ఎనీవే ఫైనల్లీ ఈ సిరీస్ కి సంబంధించిన అప్డేట్ వచ్చింది. అట్లాంటా జార్జియాలోనైతే ఈ సిరీస్ కి సంబంధించిన షూటింగ్ వర్క్ అనేది స్టార్ట్ అయిందనమాట. కాకపోతే ప్రస్తుతానికి అయితే నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఒక ఈవెంట్ ని ప్లాన్ చేసుకున్నారు. వాళ్ళు అప్ కమింగ్ సిరీస్ మూవీస్ యొక్క స్లేట్ ని సెపరేట్ టైటిల్స్ ద్వారా అనౌన్స్ చేస్తారు. అందులో స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 అనేది అసలు లేదనమాట. సో దాని అర్థం ఏంటంటే ఈ ఇయర్ కాదు నెక్స్ట్ ఇయర్ మిడ్ ఆర్ ఎండింగ్ అయినా సరే మేబీ చెప్పలేము అనమాట. అంతవరకు డిలే అవకాశం ఉంది. బట్ 2025 లో మాక్సిమం సీజన్ 5 ని నెట్ఫ్లిక్స్ రిలీజ్ చేయడానికి స్ట్రాంగ్ గా ప్లాన్ చేస్తున్నారు. అసలు షూటింగ్ డిలే అవ్వడానికి కూడా సాగ్ ఆఫ్టర్ స్ట్రైక్ మెయిన్ రీజన్. కాకపోతే ఒక బ్యాడ్ న్యూస్ నాలాంటి ఫ్యాన్స్ కి, సేడీ సింగ్ షూటింగ్ లోని లేదంట.
అవును. అట్లాంటా జార్జియాలోని ప్రస్తుతానికి షూటింగ్ స్టార్ట్ అవుతూ అంతా కంటిన్యూ అవుతూ వర్క్ అంతా ఉన్నప్పటికీ సేడీ సింక్ మాత్రం లండన్ లో ఉంది. రీసెంట్ గా అదంతా క్లారిటీగా అర్థమవుతుందని ప్రకారం అయితే ఈమె క్యారెక్టర్ అయితే స్టార్టింగ్ లో ఉండట్లేదా కొన్ని ఎపిసోడ్స్ వరకు అని డౌట్. అంటే ఆమె క్యారెక్టర్ ఇంకా కాన్షియస్ లో లేనట్టు కొన్ని ఎపిసోడ్స్ కంటిన్యూ చేస్తారా అనిపిస్తుంది ప్రస్తుతానికి షూటింగ్ లో లేకపోవడం వలన. నాకైతే ఈ సిరీస్ ఎంత లాగినా చూడడానికి ఏకైక కారణం అంటే అది సేడీ సింక్ మ్యాడ్ మ్యాక్స్ క్యారెక్టర్ వల్లనే. అంటే నాకు స్టార్టింగ్ సీజన్ 2 నుండి కూడా ఆ క్యారెక్టర్ బాగా కనెక్ట్ అయింది, కొద్దిగా డిఫరెంట్ గా. దాంతో పాటు చూడడానికి ఆ ప్రెజెన్స్ గానీ పర్సనల్లీ నాకు ఆమె లేకుండా ఎంత లాగినా కొద్దిగా చిరాగ్గా అనిపిస్తుంది. మరి చూడాలి ఏమవుతుందో. ఇక ఆ తర్వాత మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఏంటంటే సూపర్ మ్యాన్ రెడ్ సన్. చాలా మంచి ఇంట్రెస్టింగ్ నవల్ అనమాట ఇది. ఈ స్టోరీ గానీ ఆ సూపర్ మ్యాన్ రెడ్ సన్ క్యారెక్టర్ గానీ అంటే వాట్ ఇఫ్ సూపర్ మ్యాన్ ఎయిర్ క్రాఫ్ట్ అనేది సోవియట్ యూనియన్ లో పడితే ఏ విధంగా ఉంటుందని చెప్పి క్యారెక్టర్ అనమాట. కాకపోతే చాలా డిఫరెంట్ అప్రోచ్ ఉంటుంది రెగ్యులర్ క్లార్క్ కెంట్ కన్నా. అసలు మెయిన్ మ్యాటర్ ఏంటంటే ఇవాళ హెన్రీ కేవల్ గారి ఒక స్పెషల్ స్పై బిగ్ యాక్షన్ ఫిల్మ్ అయితే రిలీజ్ కాబోతుంది అనమాట, ఆర్గైల్ అని చెప్పి. యాక్చువల్ గా నేను చూడాలి, బట్ ఈవినింగ్ వరకు నాకు అసలు వీడియో చేయడానికి టైం దొరకలేదు, సో మిస్ అయిపోయాను. బట్ ఖచ్చితంగా నైట్ కి లేదంటే రేపు మార్నింగ్ కల్లా చూసి రివ్యూ అయితే ఛానల్లో అప్లోడ్ చేస్తాను. ఆ ఫిల్మ్ కి డైరెక్టర్ మాథ్యూ వాన్. ఈయన డైరెక్షన్ చాలా చాలా బాగుంటుంది అనమాట. ఎక్స్ మ్యాన్ ఫస్ట్ క్లాస్ గానీ, ఎక్స్ మ్యాన్ డేస్ ఆఫ్ ఫ్యూచర్ పాస్ట్ గానీ, కింగ్స్ మ్యాన్ ఫిల్మ్స్ గానీ, కిక్ క్యాస్ ఫిల్మ్స్ గానీ అద్భుతంగా తీస్తారు, చాలా క్రేజీగా ఉంటాయి. ఎక్సెప్ట్ ద కింగ్స్ మ్యాన్ థర్డ్ పార్ట్ నాకు అంతగా నచ్చినప్పటికీ ఆయన ప్రీవియస్ ఫిల్మ్స్ చాలా బాగా తీస్తుంటారు. సో ఇప్పుడు ఆయన ఈ ఆర్గైల్ ఫిల్మ్ కి సంబంధించి ఇంటర్వ్యూలోని సూపర్ మ్యాన్ రెడ్ సన్ నవల్ అనేది నాకు బాగా నచ్చుతుంది, అది కొద్దిగా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, చాలా డిఫరెంట్ గా ఉంటుంది. నేను ఆ నవల్ రైట్స్ తీసుకుని హెన్రీ కేవల్ తో ఒక సెపరేట్ సూపర్ మ్యాన్ రెడ్ సన్ ఫిల్మ్ తీయాలని చెప్పి నాకు ఉందని చెప్పి ఆయన అన్నారు. అంటే ఆయన క్లియర్ గా చెప్పేశారు నాకైతే ఇంట్రెస్ట్ ఉంది ఆ స్టోరీ మీద తీయాలని చెప్పి. అండ్ హెన్రీ కేవల్ అయితే ఇంకా ఆలోచిస్తున్నాడంట. అంటే ఎందుకంటే డీసీలోనే నా క్యారెక్టర్ కి సరైన జస్టిఫికేషన్ జరగలేదు, మళ్ళీ ఇది ఎందుకు అనే ఒపీనియన్ లో ఉన్నాడంట. కాకపోతే ఆర్గైల్ ఒకవేళ కమర్షియల్ గా చాలా పెద్ద సక్సెస్ అయితే ఖచ్చితంగా తీసే అవకాశం ఉంది. ఆ కాంబో రిపీట్ అవుతుంది, బడ్జెట్ కూడా. అయితే నవల్ రైట్స్ ని డీసీయూ లేకుండా తీసుకోవచ్చు అంటే ఆఫ్ కోర్స్ డీసీయూ కాకుండా కొన్ని స్పెషల్ నవల్స్ ని తీసుకోవచ్చు. కాకపోతే దానికి పర్మిషన్ కూడా అవసరం. ఖచ్చితంగా పర్మిషన్ ఇస్తారంటే చెప్పలేం కానీ మాక్సిమం ఇచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో ఒకవేళ నవల్ రైట్స్ తీసుకుని సూపర్ మ్యాన్ రెడ్ సన్ ప్రాజెక్ట్ తీస్తే అది సక్సెస్ అయితే ఖచ్చితంగా దాన్ని ఒక ఫ్రాంచైజ్ గా సెపరేట్ గా చాలా మంది సూపర్ మ్యాన్ ఫ్యాన్స్ కి, హెన్రీ కేవల్ ఫ్యాన్స్ కి ఒక మంచి సెపరేట్ ఫ్యాన్ సర్వీస్ దక్కుతుంది. దాంతో పాటు ఆయన ఇదివరకు కిక్ యాస్ గానీ, ఎక్స్ మ్యాన్ గానీ, కింగ్స్ మ్యాన్ గానీ అన్ని కామిక్ బేస్డ్ ఫిల్మ్సే కాబట్టి ఆయన ఖచ్చితంగా తీయగలడు. బట్ ప్రస్తుతానికి అయితే మాత్రం మరి ఈ ఆర్గైల్ అనేది ఎంతైనా సక్సెస్ అవ్వాల్సిందే, అయితేనే ఖచ్చితంగా అది ఛాన్స్ ఉంటుంది. అండ్ ఆయన ఇంకొక మాట కూడా అన్నారు, ఆయన ఆల్రెడీ ఎక్స్ మ్యాన్ కి డైరెక్ట్ చేశారు కదా, ఎక్స్ మ్యాన్ ఫస్ట్ క్లాస్ అండ్ డేస్ ఆఫ్ ఫ్యూచర్ పాస్ట్. ఆయన డెడ్ పూల్ 3 ఫిల్మ్ గురించి కూడా రియాక్ట్ అయ్యారంట. డెడ్ పూల్ 3 అనేది ఒక ఎక్స్ మ్యాన్ ఫిల్మ్స్ కి ఎంసీలోని ఒక మొదటి భాగంగా స్టార్ట్ అవబోతుంది. డెడ్ పూల్ 3 ఖచ్చితంగా ఎంసీకి ఒక మంచి గేమ్ చేంజింగ్ మూమెంట్ లాగా, కమ్బ్యాక్ మూమెంట్ లాగా అవుతుందని చెప్పి అంటున్నారు. నిజంగా ఇక ఆ అప్డేట్ గురించి మనం ఇప్పుడు మాట్లాడుకోవాలి. రీసెంట్ గా ఈ డెడ్ పూల్ 3 ప్లాట్ ఏ విధంగా ఉండబోతుంది అనే దాని గురించి కొంత ట్రివియా అప్డేట్ అయితే ప్లాట్ అప్డేట్ జరిగింది. అది మార్వెల్ జపానీస్ వెబ్సైట్ లో రివీల్ అయింది కాబట్టి చాలా మంది షాక్ అవుతున్నారు. అదేంటంటే డెడ్ పూల్ అనేది ఒక ఇర్రెస్పాన్సిబుల్ హీరో, అస్సలు సంబంధం లేకుండా రెస్పాన్సిబుల్ లేకుండా బిహేవ్ చేస్తుంటాడు. ఆ క్యారెక్టర్ ఎంసీ మొత్తాన్ని ఒక గల్లంత చేసినట్టు, ఒక కొత్త స్టోరీని రీరైట్ చేసినట్టు, అంటే ఓల్డెన్తో కలిసి ఒక కొత్త హిస్టరీని క్రియేట్ చేస్తున్నట్టు ఆల్రెడీ మ్యాథ్యూ వాన్ చెప్పినట్టు ఎక్స్ మ్యాన్ ఫిల్మ్స్ కి గానీ, క్యారెక్టర్స్ కి గానీ ఇది ఒక స్టార్టింగ్ పార్ట్ లాగా అనమాట. అంటే కంప్లీట్ గా ఒక గేమ్ చేంజింగ్ మూమెంట్ అంటే ఆ ప్లాట్ లో కూడా మెన్షన్ చేసిన దాన్ని బట్టి అప్కమింగ్ అవెంజర్స్ టీమ్ అప్ ఫిల్మ్ వచ్చే ముందు ఎంసీలోని ఒక సాఫ్ట్ రీబూట్ లాంటిది ఈ మల్టీవర్స్ కి సంబంధించి, దీని వల్లనే ఎంసీయూ అనేది మళ్ళీ పికప్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్పి ఈ విధంగా ప్లాట్ డిజైన్ చేసినట్టు ఆ ప్లాట్ లో అయితే మాత్రం ఉంది. సో వినడానికి మాత్రం చాలా క్రేజీ అండ్ ఎక్సైటింగ్ గా ఉంది. అఫ్ కోర్స్ ఫిల్మ్ ప్లాట్ అంతా కూడా మల్టీవర్స్ బేస్డ్ ఉండబోతుంది. అండ్ అప్కమింగ్ గా సూపర్ బౌల్ లోనే టీజర్ కూడా రాబోతుంది. ఒకవేళ ఈ ప్లానింగ్స్ అంతా బాగున్నా హ్యూ జాక్మన్ కాకుండా ఇంకొకరిని ఓల్డెన్ రోల్ లో ఊహించుకోలేం. ఆల్రెడీ ద మార్వెల్స్ లోని ఎక్స్ మ్యాన్ ఇంట్రడక్షన్ కూడా జరిగింది. అయితే చూడాలి ఏమవుతుందో. ఓవరాల్ గా మీకైతే ఈ న్యూస్ అంతా కూడా క్లారిటీగా అర్థమైందని అనుకుంటున్నాను. వీలైతే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.